లగ్గగిరి నుంచి కోడమూరు పోటీకి 2 గంటల సమయం పడుతుంది. మోకాల్లో గుర్తలు ఉన్నాయి. మీరు కొత్త ఊరికి గోడ ఎందుకు చేసుకోలేకపోయినారు? కొత్త ఊరికి వచ్చి మీరు కొత్తగా ఏం చేయబోతా ఉన్నారని చెప్పి నేను అడుగుతాను. కరెక్ట్ ఏమైనా తప్పు ఉండదు. ఇది కాక కొత్తగా అల్లా ఏమన్నా తెలుసిన ఇది మా అడ్డ పాపం ఒకటో క్యాండిడేట్ ఉండే కదా, ఒకటో క్యాండిడేట్ ఆయన అడ్డ గురించి మాట్లాడినాడు. మీరు అడ్డ ఇది మా అడ్డ మీ అడ్డ కాదు, నేను చెప్తా అడ్డ గురించి. ఒకవేళ నిజంగానే అనుకుంటే ఇంతవరకు ఇంట్లో రావడం కనీసం ఒక రూమ్ ఆఫీస్ కూడా మా ఇంటి పక్కన ఫంక్షన్ హాల్ సాయి ఫంక్షన్ హాల్ అండి. సాయి ఫంక్షన్ హాల్లో రోజు తెలుగుదేశం పాటలు కనపడుతుంది ఆయన ఇంట్లో. ఏంది ఆయన కర్మ ఆయన పక్కన తెలుగుదేశం పాటలు అంటే, సార్ ఇది ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నారు. ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పాటలు ఎందుకు పెట్టుకున్నారంటే ఇది ఆఫీస్ పెట్టినారు సార్. ఫంక్షన్ హాల్ ఏంటి, ఆఫీస్ ఏంటి? అసలు ఫంక్షన్ హాల్ ఏంటి, ఆఫీస్ ఏంటి? ఒకరోజు స్నానం చేసుకుంటే సినిమా పాటలు వచ్చాయి. ఇదే కొత్త సినిమా పాటలు వచ్చినాయని వస్తాయి. కిందికి దిగి వచ్చిన తర్వాత ఏమైనా ఈరోజు సినిమా పాటలు పెట్టుకుంటే తెలుగుదేశంలో సినిమా పాటలు పెట్టుకుంటున్నారా అంటే, కాదు సార్ ఈ రోజు ఫంక్షన్ ఉంది సార్ అన్నారు. మళ్ళీ ఫంక్షన్ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏమైనా ఉందంటే ఈ రోజు లేనట్లేదు సార్ అన్నారు. ఎకరాలలో 7 గంటల దగ్గర మెగా ఇండస్ట్రియల్ పార్క్ పెడుతున్నది మనం కాదా చెప్పిందని చెప్పి ఈరోజు నేను అడుగుతాను. మీరు ఉన్నారు కదా, ముఖ్యమంత్రులు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు ఎక్కడే కానీ 10 మందికి ఉపాధి కలిగించే పని చేసినారని చెప్పి అడుగుతాం. మళ్ళా పైగా రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు, ఉపాధి కల్పించాలి కదా. సరేనైనా నాకు చేపట్టడానికి ఉపాధి కల్పిస్తున్నా, నువ్వు 10 మంది కంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించినా అని చెప్పి నేను అడుగుతాను. ఈరోజు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఓర్వకల్లో ఫ్లయింగ్ స్కూల్ తెచ్చి రాబోయే కాలంలో బోయింగ్ కంపెనీ ద్వారా కర్నూలులో పాలిటెక్నిక్ కానీ, ఐటీఐ కానీ, అదేవిధంగా ఫ్లయింగ్ స్కూల్ కానీ పెట్టి బోయింగ్ అంటే కర్నూలు, కర్నూలు అంటే బోయింగ్ అనే ఉద్యోగ అవకాశాలు తెచ్చే కాలేజీ ఏర్పాటు చేయడము అభివృద్ధి కాదా అని చెప్పి నేను అడుగుతాను. అర్థం కాదు, ఎందుకంటే ఫంక్షన్ హాల్లో ఆలోచన చేస్తారు కాబట్టి. చెరువులు లేక నీళ్లు లేక ఇప్పుడే చిన్నారులు అడిగినారు, పంటలు ఎట్లా? దాదాపు 36 చెరువులు ముందులకు నీళ్లు తెచ్చి 30 గ్రామాలకు బోర్లకు నీళ్లు తెచ్చి మరి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ కడుతున్న మాట అభివృద్ధి కాదని చెప్పి నేను అడుగుతాం. పిల్లలు మీరందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండాలని చెప్పి కొత్తకోట దగ్గర ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటి, హర్యానాలో రోహ్తాస్ లో, మరి మహారాష్ట్రలో పూనాలో, అదేవిధంగా రాష్ట్రానికి ఒకటైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ఐటీఆర్ మన టౌన్లో కొత్తకోట దగ్గర కడుతున్న మాట నీ తెలిసింది కోసం కదా, అది అభివృద్ధి కదా అని చెప్పి నేను అడుగుతాను. వాళ్ళకి మాత్రం మీకు కనపడదు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఫంక్షన్ హాల్లో ఉంటుంది. ఈరోజు ఒక మన నియోజకవర్గమే కాకుండా పరిస్థితి ఉందన్నమాట. ఈరోజు వాళ్ళు మాత్రము ఖబర్దార్ అంటారు. ఇవన్నీ వాస్తవాలు కాదా అని చెప్పి అడుగుతాం. ఇవన్నీ కూడా పిల్లలు మీకోసం బాగా చేస్తా ఉందని చెప్పి అడుగుతాం. ఇదే తెలుగుదేశం పార్టీ పిల్లల భవిష్యత్ అంతా నాశనం చేసేదానికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేసి ఆ స్కామ్ లో 100 కోట్ల రూపాయలు, 250 కోట్ల రూపాయలు ఎత్తేసుకుని నిజమా కాదా అని చెప్పి నేను అడుగుతాను. మీ అందరికీ కూడా బాగా తెలుసు స్కిల్లింగ్ అంటే ఏమనేది. నైపుణ్యం అనేది ఇవ్వాలంటే మినిమం 3 నెలలు పడుతుంది, అంతేనమ్మా. ఈరోజు మనం జోన్ లో కియా కంపెనీ తెచ్చి కియా ద్వారా నైపుణ్యం ఇస్తున్నాం. ఈ రోజు మనం జాతీయ ఫ్యాక్టరీలో నైపుణ్యం ఇస్తున్నాం. ఈ రోజు మనం ఫ్యాక్టరీలో నైపుణ్యం ఇస్తున్నాం. ఈ రోజు మనం దేవతల్లో నైపుణ్యం ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నైపుణ్యము 270 కోట్లు మన ప్రజాధనం లాగినప్పుడు మేము లెక్కలు తీస్తే ఎంత తెలుసుకున్నామో నైపుణ్యం వాళ్ళు ఇచ్చినది 3 రోజులు తప్పితే 4 రోజులు, 3 రోజులు తప్పితే 4 రోజులు పిల్లలకి ఏమైనా నేర్పించడానికి వీలవుతుందమ్మా.
ఎస్ఎల్బి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కోర్సుల కోసము దూరం పోకుండా స్థానికంగా మీ అందరి కోసం ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ రాబోయే కాలంలో ఏర్పాటు చేసి ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా అయితే ఫీ లేకుండా తక్కువ ఫీజులో మీకందరూ కూడా ఇక్కడే ఫర్దర్గా మంచి చదువు నేర్పియాలా ఒక ఇన్స్టిట్యూట్ స్థాపించాలని చెప్పి ఆలోచిస్తూ రాబోయే కాలంలో పబ్లిక్ సర్వీసెస్ కు అటెండ్ అయ్యేదానికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు అటెండ్ అయ్యేదానికి కూడా ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ రాబోయే కాలంలో ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరూ రాజనుకుంటూ ఈరోజు ఇంత అద్భుతంగా మీరందరూ కూడా ఇంత శ్రద్ధ